ఈ వర్షం రావాలి అనంటే ఆదిత్యుడు ఎంత కారణమో, ఏ విధంగా కారణమో వాయువు కూడా ఆ విధంగా కారణభూతుడు. కాబట్టి ఆ వాయువుని ప్రార్థిస్తున్నాడు. ఓ వాయుదేవతలారా, భూలోకంలో ఉన్నటువంటి ఈ మానవులందరికీ కూడా నీళ్లని అనుగ్రహించండి, బాగా వర్షాన్ని కురిపించి నీళ్లను అనుగ్రహించండి, తద్వారా వాళ్ళు సమృద్ధిగా ఆ నీళ్లను పొంది సుఖంగా జీవిస్తారు అని ఈ మానవలోకంలో ఉన్నటువంటి ప్రజల తరఫున ఆ అగ్నిదేవుడే వాయువుల్ని ప్రార్థించినట్లుగా మనకి ఈ మంత్రంలో కనబడుతోంది. ఆ తర్వాత శిశిరర్తువు యొక్క దేవతలు, వాళ్ళు ధరించేటటువంటి వస్త్రాలు, వాటి విశేషాలను మనకి తెలియజేస్తోంది. అతి తామ్రాణి వాసాగుంసి అష్టివజ్రి శతఘ్నిచ విశ్వే దేవా విప్రహరంతి అగ్నిజిహ్వా అసశ్చత అని. ఈ శిశిరర్తువుకి దేవతలు ఎవరు అనంటే విశ్వే దేవతలని కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవతా విశేషాలు. ఆ విశ్వే దేవతలు ఈ శిశిరర్తువుకి అభిమాన దేవతలుగా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వస్త్రాలను ధరిస్తారు అనంటే అతి తామ్రాణి వాసాగుంసి, బాగా ఎర్రగా ఉన్నటువంటి వస్త్రాలను ధరిస్తారట వాళ్ళు. అలాగే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఇంతవరకు చెప్పినటువంటి ఋతువులకు సంబంధించిన దేవతా విశేషాలలో వాళ్ళకి సంబంధించిన వస్త్రముల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఇప్పుడు విశేషంగా ఆ దేవతలు ధరించే ఆయుధ విశేషాలను కూడా ఈ మంత్రంలో మనకి తెలియజేస్తోంది. అష్టివజ్రి శతఘ్నిచ, అష్టి అనేటటువంటి ఒక ఆయుధము, వజ్రి శతఘ్ని అనే పేర్లు గల ఆయుధాలని ధరించి ఉంటారు ఆ విశ్వే దేవతలు. విశ్వే దేవా విప్రహరంతి అగ్నిజిహ్వా అసశ్చత. ఆ విశ్వే దేవతలు ఎర్రటి వస్త్రాలను ధరించి, ఆయుధాలను ధరించి చాలా ఉత్సాహంగా శబ్దం చేస్తూ ఉంటారట. ఎందుకోసం శబ్దం చేయటం అనంటే, వాళ్ళు ఏ విధంగా శబ్దం చేస్తున్నారో కూడా మనకి తర్వాత మంత్రం చెప్తుంది. నైవదేవో నమర్త్య నరాజావరుణో విభు నాగ్నిర్నేంద్రో నపవమానః మాతృక్కచ్చ న విద్యతే అని చెప్పింది. ఆ విశ్వేదేవతలు ఆయుధాలని చేతిలో ధరించి గట్టి గట్టిగా అరుస్తూ శబ్దం చేస్తున్నారు. ఏమని? మాతో సమానమైన వాళ్ళు దేవతల్లో లేరు, మనుష్యుల్లో లేరు, ఎక్కడా లేరు. మాతో సమానమైన వాళ్ళు, అగ్ని కూడా మాతో సమానమైన వాడు కాదు, ఇంద్రుడు కూడా మాతో సమానమైన వాడు కాదు, వాయువు కూడా మాతో సమానమైన వాడు కాదు అని ఈ విధమైనటువంటి శబ్దాలతో గట్టి గట్టిగా గర్జిస్తూ వాళ్ళు ఆ ఋతువులో ఉంటారట ఆ విశ్వే దేవతలు. దివ్యస్యైకాధనురార్త్ని శిర ఉత్పిపేష దివ్యస్యైకాధనురార్త్ని పృథివ్యామపరాశ్రిత తస్యేంద్రో వమ్రిరూపేణ ధనుర్జ్యామచినత్ స్వయం. ఈ విధంగా శిశిరర్తువుకి సంబంధించిన దేవతా విశేషాలు, వారు ధరించే వస్త్రముల యొక్క విశేషాలు, వారు ధరించేటటువంటి ఆయుధ విశేషాలు గురించి చెప్పి మధ్యలో మరొక విశేషాన్ని మనకి బోధిస్తోంది శృతి. ఏమిటి అనంటే, దివ్యస్యైకాధనురార్త్ని పృథివ్యామపరాశ్రిత. ఈ మంత్రాలన్నీ కూడా ఆరుణకేతుకము అనే ఒకానొక వేదోక్త కర్మలో వినియోగము అని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఆ క్రతువుకి సంబంధించిన వాడు సూర్యుడు, అగ్ని, వీరిద్దరు కూడా ఏకాకారంలో ఉంటారు. అటువంటి ఆరుణకేతుకాగ్నికి సంబంధించిన విశేషము ఈ మంత్రంలో మనకి తెలియజేస్తోంది.